మొన్న మధురో అరెస్ట్, నిన్న ఖమేనీ హతం. దేశం ఏదైనా నేతలెవరైనా తగ్గేదేలే అంటున్నారు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే వెనజువెలాపై సైనిక చర్యతో ప్రపంచ దేశాల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంటున్న అమెరికా తాజాగా ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై చేపట్టిన ఆపరేషన్ ఎథిక్ ఫ్యూరీ పశ్చిమాసియాలో దడ పుట్టిస్తోంది. లోకల్ ఫైట్కు అగ్రరాజ్యమే ఆజ్యం పోస్తోంది. తమకు కష్టం వస్తే ఆదుకునే ఆత్మబంధువు అమెరికా మాత్రమేనని నమ్మిన మిత్రదేశాలు ఇప్పుడు తప్పు చేశామన్న భావనలోకి వెళ్ళిపోయాయి. ట్రంప్ తోకబట్టుకుని వెళ్తే కష్టాలు తప్పవంటున్నాయి గల్ఫ్ దేశాలు. అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేసిన దాడులు గల్ఫ్ దేశాల్లో ఆర్థిక, సామాజిక, రాజకీయ మంటలు పుట్టిస్తున్నాయి. దీంతో తమ అంతర్జాతీయ విధానాల్ని సవరించుకోవాలని మధ్యప్రాచ్య దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక ముందు తటస్థ విధానాన్ని అనుసరించాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఏ ఇతర దేశాలపై దాడులకు కూడా తమ భూభాగాన్ని అనుమతించకూడదని నిర్ణయించాయి. అమెరికాతో పాటు ఐరోపా దేశాలకు చెందిన సైనిక స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. సౌదీ అరేబియా, ఖతార్, బహ్రెయిన్ దేశాల్లో వాషింగ్టన్ భారీ సైనిక క్షేత్రాన్ని నిర్వహిస్తోంది. చమురు కేంద్రాలు, అమెరికా స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ క్షిపణులను కుమ్మరిస్తుంటే అండగా నిలవాల్సిన అమెరికా ముఖం చాటేస్తోంది. అందుకే ప్రత్యామ్నాయ రక్షణ కోసం అన్వేషిస్తున్నాయి గల్ఫ్ కంట్రీస్. అమెరికా అసలు టార్గెట్ ఇరాన్ కాదు, గల్ఫ్. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఆధిపత్య పోరు కనిపిస్తున్నప్పటికీ దీని వెనుక లోతైన ఆర్థిక వ్యూహం ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి. ఒకప్పుడు చమురు నిల్వలకే పరిమితమైన గల్ఫ్ దేశాలు ఇప్పుడు తమ సంపదను టూరిజం, టెక్నాలజీ, గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ వైపు మళ్లించి ప్రపంచ ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయి. ఆ ఎదుగుదల అమెరికా ఏకఛత్రాధిపత్యానికి సవాల్గా మారుతోంది. అందుకే గల్ఫ్ దేశాల ఆర్థిక పునాదులను దెబ్బతీయటమే లక్ష్యంగా ఇరాన్ను పావుగా వాడుకుంటున్నారనే వాదన వినిపిస్తోంది. మిత్రదేశాలపై నేరుగా దాడులు చేయలేరు కాబట్టి టెహ్రాన్పై ఇజ్రాయెల్తో దాడి చేయించి రెచ్చగొట్టింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి హఠాత్తుగా వెనక్కి తగ్గడం, యుక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల్లో నేరుగా రంగంలోకి దిగకుండా కేవలం ఆయుధాలు, ఆర్థిక సాయానికే పరిమితం కావడంతో మిత్రదేశాల్లో అమెరికా రక్షణపై అనుమానాలు తప్పలేదు. అలాగే ఆర్థిక సంక్షోభం, రాజకీయ విభజనలు, విదేశీ యుద్ధాల్లో పాల్గొనడం పట్ల అమెరికన్స్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.